శ్రీకాంత్ ఓదెల, చిరు అండ్ శ్రీకాంత్ వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ ఒక సినిమా రాబోతుంది. అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేశారు. బ్లడ్ రెడ్గా అసలు ఆ ఫొటోస్ చూస్తేనే వావ్ అనే విధంగా ఉన్నాయి. ఆయన మాత్రం చాలా తక్కువ సమయంలోనే చిరంజీవి గారిని ఒప్పించారట. అంటే ఎన్ని డేస్లో ఒప్పించారని అనుకోవచ్చు సినిమా కోసం? సో ఖచ్చితంగా శ్రీకాంత్ ఓదెల గారు ఆల్రెడీ దసరా సినిమాతో ఒక మాస్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన హీఈస్ ఫ్రమ్ సుకుమార్ గారి కాంపౌండ్. ఎందుకంటే సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వాళ్ళు కూడా బయటకు వస్తే సూపర్ హిట్లు కొడుతున్నారు ఫస్ట్ సినిమాతోనే. సో మరి సెకండ్ సినిమాకి చిరంజీవి గారు ఆఫర్ ఇవ్వడం నిజంగా ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. అట్లానే ఆయన స్టోరీ సెట్టింగ్కి నాని గారిని తీసుకెళ్ళి నాని గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి. సో ఆయనతో పాటు చిరంజీవి గారిని కలిసి దగ్గర 2 రోజులు ఆయన ఇంట్లో చిరంజీవి గారితో కూర్చుని ఆ 2 రోజుల్లో డిస్కషన్ జరిగిందంట వాళ్ళకి, స్టోరీ డిస్కషన్. ఏ మార్పులు చేయాలి ఏంటి, ఒకరోజు చెప్పడం, ఒకరోజు మార్పులు చేసుకుని తీసుకురావడం, అంతా కూడా 48 అవర్స్లో జరిగిపోయిందంట స్టోరీ నరేషన్. చాలా తక్కువ సమయం అనుకో. ఎందుకంటే చిరంజీవి గారు ఒక స్టోరీ కొన్నిసార్లు ఒక 2-3 డేస్ విన్నా కూడా లేదండి స్టోరీ బాగాలేదని మళ్ళీ వాళ్ళు చేంజెస్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు సెకండ్ టైం యాక్ట్ చేసిన డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే కంప్లీట్గా ఎటువంటి హీరోయిన్కి కానీ వాళ్ళకి స్కోప్ లేదు. కంప్లీట్ హీరో సెంట్రిక్ ఫిల్మ్ ఇది. ఓన్లీ హీరో వన్ మ్యాన్ షో సినిమా అంతా కూడా. ఎలా అయితే మనం కార్తీ గారి ఖైదీ చూసామో సో ఆ టైప్లో ఒక మాస్ బొమ్మ రాబోతుంది ఖచ్చితంగా. సో మళ్ళీ అందులోనే ఆయన చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ అని చెప్తున్నారు. సో ఫ్యాన్ బాయ్స్ మరి సినిమా తీస్తే ఎంత బాగా వస్తుంది, చిరంజీవి గారిని ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతారని ఫ్యాన్స్ అంతా థింకింగ్లో ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్లోనే బ్లడ్తో హ్యాండ్ పోస్టరు అది చాలా బాగా రీచ్ అయింది జనాలకి. అండ్ ఆయన నాని గారిని అంత రా అండ్ రస్టిక్గా చూపించగలిగారంటే ఆయన ఆల్రెడీ అందరివాడు అనే సినిమాలో కొంచెం డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ లాగా, కొంచెం విలేజ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. అండ్ అంతా ఇంకా ఈయన చేతిలో ఉంటే మాత్రం ఇంకా మాస్ ఓరియంటెడ్గా రావచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి గారిలో ఎంత తీసుకురావాలో అంత తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే మరి హీరోయిన్ కూడా లేకుండా చిరంజీవి గారి సినిమాలో పాటలు కూడా లేకుండా హైట్ చేయాలి, ఆయన్ని హైట్ చేయడం కష్టం. పాటలు కూడా లేకుండా ఉంటుందంట ఈ సినిమా అంతా కూడా. పాటలు కూడా మరి అది ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ అంటది. సో ఎక్సెప్ట్ మనం ఖైదీ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్ మ్యాన్ షో కంప్లీట్ గా. ఖైదీలో మనకు గొప్ప సాంగ్స్ ఉంటాయి, బట్ ఏ ఖైదీ కార్తీ గారిది అందులో సాంగ్స్ అట్లా ఆ టైప్ ఆఫ్ జోనర్ ఇది. అంటే ఆ జోనర్ అని కాదు. సో కంప్లీట్ హీరో సెంట్రిక్ ఫిల్మ్ అంటే ఇంకా ఆయన ఒక్కడే కనబడతాడు, ఆయన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కనబడతాయి. ఎలివేషన్ సాంగ్ కూడా ఉండదా? అదే థీమ్ మ్యూజిక్ ఏమైనా పెడతారేమో. మ్యూజిక్ డైరెక్టర్ చూసి అసలు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఫైనల్ చేయలేదు. ఖచ్చితంగా ఈయనైతే చాలా మంచి స్క్రిప్ట్తో చిరంజీవి గారికి ఇప్పుడు ఏదో సెట్ అవుతుందో, ఆయన నుంచి ఆయన ఫ్యాన్స్ కోరుకునేది ఏంటిదో అలాంటి సబ్జెక్ట్ అంటే ఇది. సో ఖచ్చితంగా 48 గంటల్లో ఒప్పించారంటే సినిమా షూటింగ్ కూడా ఆయన చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. సో మేబీ ఈ ఇయర్ ఎండ్ లోపే ఆ సినిమా షూటింగ్ కూడా అయిపోవచ్చు. సో విశ్వంబరా పని పూర్తయితే ఈ షూట్ మీదకి వెళ్తారు ఆయన. ఓకే.